దొంగలంటే సపరేట్ ఏం ఉండరబ్బా. బయటికి పోయినామంటే నలుగురు లెక్క మనతోనే ఉంటారు, మనెమ్మటే తిరుగుతారు. అప్పటిదాకా మన పక్కనే ఉండొచ్చు, మనల్ని మందలియొచ్చు కూడా. మంచిగా టక్కు టిక్కేసి సోప్ టాప్ తయారై వస్తారు. లేదంటే కామన్ మ్యాన్ లెక్కొచ్చి కథలు పడతారు. ఎవడు ఎప్పుడు ఎట్లొచ్చి సూటి పెడతాడో తెలియకుంటుంది. పర్సులు, ఫోన్లు, మెడల గొలుసులు గుంజే బ్యాచ్ ఒక దిక్కైతే వీళ్ళు అలాగూ టార్గెట్ చేసిండ్రంటే పడతలు పడాల్సిందే పక్కా. అటు ఇటు తిరిగిండు, అద్దం బలగొట్టిండు, బ్యాగ్ అందుకొని అవతల పడ్డాడు. చూస్తుండగానే రోడ్డు దాటేసిండు. బ్యాగుల 8 లక్షల రూపాయలున్నాయి. మళ్ళా కామారెడ్డి జిల్లా బాన్సువాడల గీ కాక బ్యాంకుల ఇడిపించి కార్ల పెట్టుకొని నడుమిట్ల షాపింగ్ కు పోయిండట. వచ్చి చూసేటరకు పైసల బ్యాగు గాయబ్. హాస్పిటల్ కోసం నాకు కొద్దిగా బాకీ కట్టేది, దానికోసం 8 lakhs నేను విత్డ్రాల్ చేశాను జియో మార్ట్ దగ్గర. ఒక 5-10 minutes అయి ఉంటుంది మేబీ. అక్కడ నుంచి చేసుకుని బయట వచ్చేసరికి నా బ్యాగ్ కనపడలేదు. దవాఖాన ఖర్చులు అప్పులు కడతానికి ఇడిపిస్తే తొవ్వ నడుమిట్ల ఇంత పని అయింది. మనోడు బ్యాంకు కాంచెల్లే కనిపెట్టుకుంటూ వస్తున్నట్టుండు. ఈ సందు దొరికేటరకు అద్దాలు వలగొట్టి 8 లక్షలు ఎత్తుకపోయిండు. పోలీస్ ఎంక్వైరీ నడుస్తుందిగా. కారుకు అద్దం ఉంది, డోర్కు లాక్కుందని లాపర్వా చేయకుండ్రి. పైసలున్నప్పుడు పైలంగుండాలే. ఈ వెనకకెళ్ళొచ్చి ఎవడేం చేసేది తెలియకుంటుంది మళ్ళా.